రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సుగుర్తి రేఖ జగన్ టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గెలిచిన వెంటనే గ్రామ సమస్యలను ప్రజలతో కలిసి పరిష్కరిస్తానని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ షెడ్డేర్పాటు చేసి నీటి సమస్యలు పరిష్కరించి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నమస్కారం, నా పేరు సుగుర్తి రేఖ. నేను సర్పంచ్ రామకృష్ణ కాలనీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాము. మా వారు సుగుర్తి జగదీశ్వరచారి, ఆయన న్యాయవాది. గత 14 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు, ఎలాంటి పదవి లేకుండా. కాబట్టి మేము బీజేపీ తరఫున మాకు అవకాశం దొరికింది పోటీ చేయడానికి. కాబట్టి ప్రజలందరూ మాకు రిమోట్ టీవీ రిమోట్ గుర్తు, ప్రజలందరూ మాకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి. రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకనంటే గ్రామంలో జనరల్ మహిళ సీటు కేటాయించిన సందర్భంగా అభివృద్ధి అంశం అనేది ఒక ఎజెండాగా, గ్రామంలో అధికారం మీద దాహంతో, వ్యవస్థతోటి ఒక ఆకాంక్షతో వస్తున్నటువంటి ఎలక్షన్లు ఇవి. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా గ్రామ పంచాయతీలో అధికారం అనుభవించిన వారే, ప్రజలకు వాళ్ళ యొక్క సేవల గురించి తెలిసిన వారే. మొట్టమొదటిసారిగా ఒక విజ్ఞానవంతునిగా, చదువుకున్న వ్యక్తిగా, ఒక లాయర్గా మా భార్యను పోటీలో దించుతున్నాం. ముందుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆశీస్సులతోటి, ఎందుకనంటే ప్రతి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులు అనేది తెలిసిపోయింది. ఎందుకనంటే మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3,000 కోట్ల కోసమే ఎలక్షన్ పెడుతున్నామని అనౌన్స్ చేసిన తరుణంలోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజలు చాలా గమనించాలి. ఈ 3,000 కోట్ల ఎన్నికలు లేకపోతే ఈ తెలంగాణలో అభివృద్ధికి లేదు. రేపు వచ్చే కేంద్ర నిధులతోటే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. దానికంటే ముందుగానే నేను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా మా గ్రామంలో ఇప్పటికీ నాకు ఎటువంటి పదవి లేకున్నా 70 లక్షలు, సుమారు 80 లక్షల రూపాయల దాకా మాకు మెయిన్ రోడ్డుగా రామకృష్ణ కాలనీ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఊరు లోపలికి ఉన్నటువంటి మెయిన్ రోడ్డు, ఆ నిధులు, అక్కడ దేవాలయం దగ్గర బోరు, ఇక్కడ బడిలో బోరు, అక్కడ గంగమ్మ టెంపుల్ దగ్గర ఒక హైమాస్ లైటు, అటు కాళీమాత దగ్గర ఒక హైమాస్ లైటు, ఇలా ఎన్నో కార్యక్రమాలలో మేము పాల్పంచుకుంటూ సుమారు 80 లక్షలతో ఇప్పటికీ అభివృద్ధి చేసినాం. అదే అభివృద్ధి అంశంగా మేము రేపు పోటీలో నిలబడుతున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మేము వేడుకుంటున్నాం. ఇంకా డెవలప్మెంట్ కావాలన్నా ఈ ఊరిలో అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి వారికి ఒకటే ప్రశ్న, ఇప్పటికీ ఇంకా గ్రామంలో ఆధార్ కార్డు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా భర్త చనిపోయిన వాళ్ళకి 6 ఏళ్ళ దాకా పెన్షన్ ఎందుకు వస్తలేదు? ఇంకా వికలాంగులు కూడా ఇంకా ఎందుకు న్యాయం జరుగుతలేదు? ఇంకా గ్రామంలో అభివృద్ధి ఎందుకు కుంటుపడిపోయింది? ఇంకా ఇక్కడ 800 ప్లాట్లు వేసి దానికి సంబంధించిన ఫండ్ మనకు ఎందుకు జమ అవుతలేదు? ఈ ఊరికి చేయాల్సినటువంటి అభివృద్ధి నిధులు పక్క మండలానికి ఎందుకు పోతున్నాయి? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. ఒక సామాన్య మానవుని ఇంటికి వేస్తున్నటువంటి హౌస్ ట్యాక్స్, ఒక 3 అంతరాల బిల్డింగ్ ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్కి సమానం. ఈ వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది? సామాన్య మానవుడు ఆలోచించాలి. ఇక్కడ చాలామంది మోటార్ ఫీల్డ్ మీద అవగాహన లేక చాలామంది యాక్సిడెంట్ల పాలై చనిపోతున్నారు. వాళ్ళ కోసం అంటూ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు, అవగాహనలు ఎందుకు చేయడం లేదు? ఇంకా ఈ 3,000 జనాభాకు ఒక 1,000 మందికి ఒక ఆశా వర్కర్ ఉండాలి. 2 సంవత్సరాల నుంచి 3,000, 4,000 జనాభా ఉన్నది. ఇద్దరే ఆశా వర్కర్లు కష్టపడుతున్నారు. వారి కోసం మనం చేయాల్సిన పనులు ఏంటి? చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. అంగన్వాడీ సెంటర్ ఇంకొకటి ఎందుకు తీసుకురావడం లేదు? హెల్త్ సెంటర్ ఎందుకు లేదు? గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోతుంది? గ్రామంలో పనిచేసేటువంటి సిబ్బందికి 4 నెలలుగా జీతభత్యాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా బతకాలి? వాళ్ళకి జీతభత్యాలు లేకపోతే వాళ్ళ జీవిత విధానం ఏంది? ఇవన్నీ ఇంకా గ్రామాలలో వీధులలో మురుగునీటి కాలువలు ఎందుకు లేవు? ఆ మురుగునీటి కాలువలకు ఆ సైడ్కు వచ్చేటువంటి వాన నీరుతో నష్టపోతున్నట్టు జనం ఎంత? ఇవన్నీ ప్రజలు బాగా ఆలోచించాలి. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఏది, ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులు
మొట్టమొదటిసారిగా ప్రతి కేంద్ర ప్రభుత్వ స్కీమును గ్రామంలో ఇంప్లిమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే ఈ గ్రామంలో 1500 బీజేపీ ఓటు బ్యాంక్ ఉంది. అది మనము నరేంద్ర మోడీ గారి వారసత్వం. రేపు గ్రామం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి బండి సంజయ్ గారికి వేసినటువంటి ఓటు విధానంలో ఈరోజు మాకు బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పిండు, గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులకైనా మేము సిద్ధం, మీ ద్వారా చేయించడానికి సిద్ధం, గ్రామంలో అనంత పద్మనాభ స్వామి గుడి కట్టడానికి సిద్ధం అని చెప్పిన ముచ్చట్లో భాగంగా మేము ఈరోజు బరిలో దిగుతున్నాం. ప్రజలంతా ఆలోచించి మమ్మల్ని గెలిపించి గ్రామ అభివృద్ధికి పనిచేసే అటువంటి వ్యక్తికి పట్టం కట్టాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం.